తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. దేశవ్యాప్తంగా నవరాత్రి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఊరు వాడ వినాయక విగ్రహాలను నెలకొల్పి పూజలు చేస్తున్నారు. ఎడతెరిపి లేని వానలు వరదతో కాస్త ఇబ్బంది పడ్డా వరుణుడు కాస్త శాంతించడంతో చాలా చోట్ల విగ్రహాలను ఏర్పాటు చేశారు. తెలంగాణలో శాంతి సామరస్యం నెలకొనాలని సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. ఖైరతాబాద్ మహాగణపతికి కుటుంబ సమేతంగా తొలి పూజలు నిర్వహించారు. దేవుని దయ వల్ల అకాల వర్షాల నుంచి తక్కువ నష్టంతో బయటపడ్డామని పేర్కొన్నారు సీఎం. ఖైరతాబాద్ గణేశుడు 70 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈసారి 70 అడుగుల ఎత్తు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. విజయవాడ కలెక్టరేట్లో నిర్వహించిన వినాయక చవితి వేడుకల్లో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. మట్టి గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వరదల నేపథ్యంలో గత కొన్ని రోజులుగా విజయవాడలోనే ఉంటున్న ఆయన పండగ రోజు సైతం అక్కడే గడిపారు. అధికారులతో కలిసి గణనాథునికి పూజలు నిర్వహించారు. తెలంగాణలో పలువురు ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. హైదరాబాద్ సిపిగా సివి ఆనంద్ నియమితులయ్యారు. విజిలెన్స్ డీజీగా కొత్తపేట శ్రీనివాస్ రెడ్డి, ఏసీబీ డీజీగా విజయ్ కుమార్ ను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. బుడమేరు 3 గంటలను విజయవంతంగా పూడ్చామని ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ప్రకటించారు. మంత్రి నారా లోకేష్ సూచనల మేరకు ఎంత వరద వచ్చినా తట్టుకునేలా గట్లు ఎత్తు పెంచామని వెల్లడించారు. హైదరాబాద్ మల్లాపూర్ ఇండస్ట్రియల్ ఏరియాలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. రామ్సన్ పెయింట్ కంపెనీలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో పరిసరాలు మొత్తం దట్టంగా పొగలు అలుముకుంటున్నాయి. స్థానికుల సమాచారంతో వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలార్పుతున్నారు. దువ్వాడ వాణి వర్సెస్ మాధురి కేసులో కొత్త ట్విస్ట్ వెలుగు చూసింది. దువ్వాడ శ్రీను ప్రస్తుతం ఉంటున్న ఇల్లు మాధురి పేరున రిజిస్ట్రేషన్ చేశాడు. ఆ రిజిస్ట్రేషన్ కూడా నిన్ననే పూర్తయింది. దీంతో ఆ ఇంట్లోకి వెళ్లిన మాధురి ఇకపై ఆ ఇల్లు తనదే అని తెగేసి చెబుతోంది. ఏపీలో సంభవించిన వరద విపత్తు వల్ల రాష్ట్రానికి 6,882 కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఈ మేరకు కేంద్రానికి పంపేందుకు రాష్ట్ర ప్రభుత్వ నివేదికను సిద్ధం చేసింది. ఇటీవల వచ్చిన వర్షాల కారణంగా కృష్ణా, విజయవాడ, గుంటూరు జిల్లాలు జల దిగ్బంధమయ్యాయి. ఈ ఏడాది వినాయక చవితికి ముంబైలోని ప్రముఖ జీఎస్పీ సేవా మండల్ మహాగణపతి మళ్లీ వార్తల్లో నిలిచింది. ఈసారి 70వ వార్షికోత్సవం జరుపుకుంటున్న ఈ గణపయ్య విగ్రహాన్ని ఏకంగా 66 కిలోల బంగారం, 325 కిలోల వెండి ఆభరణాలతో అలంకరించారు. ఈ క్రమంలోనే ముందు జాగ్రత్తగా ఈ గణేశుడి వేడుకలకు 400 కోట్లతో బీమా చేయించారు నిర్వాహకులు. భారత రెజ్లింగ్ ఫెడరేషన్ మాజీ చీఫ్ బ్రిజ్భూషణ్ సింగ్ కాంగ్రెస్ పై విమర్శలు గుప్పించారు. రెజ్లింగ్ ఫెడరేషన్ పై బురద చల్లేందుకు కాంగ్రెస్ పార్టీ వినేష్ ఫోగట్, బజరంగ్ పూనియాను పావులుగా వాడుకుంటుందని ఆరోపించారు. తాజాగా వినేష్ ఫోగట్, బజరంగ్ పూనియా కాంగ్రెస్ లో చేరిన నేపథ్యంలో ఆయన ఈ విధంగా స్పందించారు.